దళిత వాడల్లో 5,000 గుళ్ళు కడితే ఏమవుద్ది? ఎందుకు వైఎస్ షర్మిల బాధపడుతుంది? అందరికీ తెలిసిన ఒక సీక్రెట్, కానీ ఎవ్వడు మాట్లాడిన ఒక సీక్రెట్ నేను చెప్తా. దళితుల్లో 98% సర్టిఫికెట్ లేని క్రైస్తవులు మతం మారినా గానీ వాళ్ళ సర్టిఫికెట్ మార్చుకోకుండా ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే గనక 100కి 95 చర్చిలు దళిత వాడల్లోనే ఉన్నాయి. అక్కడ 5,000 గుళ్ళు కడితే ఏమవుద్ది? ఒకేసారి దళిత వాడల్లో మన హిందూ దేవాలయాలు కడితే ఏమవుద్దంటే పిల్లల్లో హిందూ సంస్కారం బలపడుతుంది. అన్నదానం, విద్యా కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి, సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దళితుల్లో ఆధ్యాత్మికత బలపడిపోద్ది. దళిత వాడ కూడా ఇతర కాలనీలాగా అభివృద్ధి చెందిపోద్ది. దళిత వాడ ఇది కేవలం గుడి కాదు, అది సంస్కృతి కేంద్రం, ఐక్యతకు చిహ్నంగా మారిపోద్ది. మరి ఇవన్నీ జరిగిపోతే ఏం జరుగుద్ది? షర్మిల మొగుడికి, పాస్టర్ అనిల్ కి, అట్లాగే మిగతా పాస్టర్లకి దశమ భాగం రాదు. దశమ భాగం రాకపోతే పెట్టి బేడ సర్దుకుని ఇంకో దుక్కి వెళ్ళిపోవాలి. ఇది వీళ్ళ బాధ. ఆమె ఇంకో మాట అన్నారు, టీటీడీ దేశమంతా సేవ చేయాలి కదా అని. సేవ అంటే ఏంటి నాకు అర్థం కావట్లా. చర్చిలు కడితే సేవ, దశమ భాగం ఇస్తేనే సేవ. గుడి కట్టడం కూడా సేవే. గుడి కట్టడం వల్ల కొన్ని లక్షల మందికి అన్నదానం జరుగుద్ది, కొన్ని లక్షల మంది చదువుకుంటారు. ఒక టీటీడీ దేవస్థానం నుంచి 18,000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కొన్ని లక్షల గుడ్డి వాళ్ళకి, చెవిటి వాళ్ళకి, మగ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది టీటీడీ. ఇవన్నీ సేవ కాదమ్మా తల్లి, చెప్పు. అయినా మా డబ్బుతోటి మేము ఎక్కడ కట్టుకుంటే నీకెందుకమ్మా? మా టీటీడీ, మా హిందూ ధర్మం డబ్బుతోటి మేము ఎక్కడ కట్టుకుంటే నీకెందుకు? దళిత కాలనీలో చర్చిలు కట్టొచ్చు కానీ దళిత కాలనీలో గుడులు కట్టకూడదు అమ్మా. టీటీడీ అనేది ప్రభుత్వం కాదమ్మా, ఇది ఒక సెపరేట్ హిందూ సనాతన ధర్మ సేవా సమితి. మేము ఎక్కడైనా కట్టే హక్కు మాకుంది. మీ చర్చిలు ఎక్కడ పడితే అక్కడ కట్టుకున్నారు కదా. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసేసి బ్రాహ్మణ అగ్రహారంలో 5,000 చర్చిలు కడుతున్నాం అంటే గనక పాస్టర్ అనిల్ ఎగిరి గొంతేస్తాడు, అసలు బట్లిప్పుగా మరి గొంతేస్తాడు. ఎందుకు అంటే గనక దళితులందరూ ఆల్రెడీ 98% క్రిస్టియన్స్ కింద మారిపోయారు. నెక్స్ట్ టార్గెట్ వచ్చి వీళ్ళ టార్గెట్ బీసీ, ఓసీ, ఇంకెవరు లేరు. వీళ్ళ టార్గెట్ అదే. మొత్తం వీళ్ళ దశమ భాగం గురించి ఇండియాను మొత్తం క్రిస్టియన్స్ కింద మార్చేయాలి. అదే సమాజ సేవ వీళ్ళ దృష్టిలో అదే సమాజ సేవ. కానీ హిందూ దేవాలయాలు కనుక దళిత వాడల్లో కడితే కనుక వాళ్ళు హిందువుల కింద మారిపోతే కనుక వీళ్ళు ఈ పాస్టర్స్ అందరూ అడుక్కు తినాలి. అది ప్రాబ్లం. ఇది యాక్చువల్ సీక్రెట్.